హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కులాల మధ్య వివక్ష కనిపిస్తూ ఉంది. కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన గొడవలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల కందుకూరులో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారుతుంది. ప్రధానంగా కూటమిలో ఉన్నటువంటి రెండు పార్టీలు, రెండు సామాజిక వర్గాల మధ్య ఈ గొడవ కూడా జరుగుతున్నట్టు కూడా దారితీస్తూ వస్తుంది. అయితే వ్యక్తిగత కారణాల మధ్య ఆ గొడవలు జరిగితే దీన్ని కులాల మధ్య రాజకీయంగా కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు వైసీపీని కూడా విమర్శిస్తూ ఉన్నారు కొంతమంది పార్టీ వ్యక్తులు. అయితే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ రాష్ట్రంలో చాలా జరుగుతూ వచ్చాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం మెరుపుతూ ఉంది. గూగుల్కి సంబంధించినటువంటి పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తే దాని మీద రాజకీయ దుమారం చేయటం ఏంటి అంటూ కూడా టీడీపీ తప్పుపడుతుంది. రాష్ట్రానికి సంబంధించి ఏ పరిశ్రమ వచ్చినా స్వాగతించాల్సింది పోయి దీన్ని రాజకీయ కోణంలో చూసి ప్రభుత్వం ఏం తెచ్చినా కూడా విమర్శలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అంబటి రామకృష్ణ గారు. రామకృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. సో ముందుగా ఇన్ఫ్యాక్ట్ కులాలంటేనే ఆంధ్రప్రదేశ్ ఒక రొచ్చులా మారిపోయింది. ఇప్పటి నుంచే కదా, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. రాజకీయాలకి కులాలని విడదీసి అస్సలు చూడలేం. ఆ రెండు కూడా అవినాభావ శత్రులు మిత్రులు అంటారు కదా, అలా కలిసి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి గెలిచిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం మళ్ళీ చర్చకు జరుగుతుంది. ఇటీవల కొంతమంది యాదవుల మీద సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు దాడులు చేయటము, ఇప్పుడు కందుకూరులో కాపులకు సంబంధించి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే ఎవరవునన్నా కాదన్నా సరే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పూర్తిగా కులాల మీద ఆధారపడి నడుస్తాయి అనేది కూడా బయట ఏ సెఫాలజిస్ట్ని అడిగినా లేకపోతే ఏ విశ్లేషకుని అడిగినా దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. సరే, అది నిజమా కాదా అన్నప్పుడు మనం ఇక్కడ ఇటీవల జరుగుతున్న చూసుకున్నప్పుడు గత 5 సంవత్సరాలు ఇప్పుడు అధికార పక్షంగా ఉన్నవాళ్ళు గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళని ఒక్క సామాజిక వర్గమే అంతా చేస్తూ ఉంది, వాళ్ళ వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది అని మీరు పేరెత్తి ప్రతి ఒక్కటి 1 by 1 విమర్శిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అటువంటప్పుడు ఆశించింది ఏంటంటే మీరు మారతారు, ఒకవేళ మీ అభియోగాలే కనుక నిజమైతే మీరు అలా కాకుండా దానికి భిన్నంగా చేస్తారేమో అనే దాంతో కూటమికి ప్రజలు అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు చేసిన అభియోగాలు గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వం పైన నమ్మారు. నిజంగానే ఒక సామాజిక వర్గానికి ఆ 5 సంవత్సరాలు కొమ్ము కాయడం జరిగిందేమో, వాళ్ళకి పూర్తిగా ఇది జరిగిందేమో. సరే, చూస్తే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన కంటి ముందు జరిగే దృశ్యాలు చూస్తున్నప్పుడు డైరెక్ట్గా కులం పేరు చెప్పడం, కులం పేరుతో కుదరకపోతే చంపేయటం, లేదు మనకన్నా వీళ్ళు కొంచెం తక్కువ అన్నప్పుడు వాళ్ళని అవహేళన చేయటం, ఈ రకమైన చర్యలు గతంలో అంటే 2 చాలా బాధాకరమైన విషయాలు జరిగినాయి. ఒకటి, వినాయక చవితి సంబరాలప్పుడు ఉదయగిరిలో అపసముద్రం అనే ప్రాంతంలో జరగడం జరిగింది. వాళ్ళే చెప్తా ఉన్నారు, ఎవరైతే ఈ చర్యలు చేశారో వాళ్ళే చెప్తా ఉన్నారు, మేము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి అత్యంత దగ్గర వాళ్ళం, మేము ఆయనకి దూర బంధువులు కూడా అవుతాం, ఆయనకి సంబంధించిన మనుషులం అని కాకర్ల సురేష్ గారి మనుషులు అని చెప్పేవాళ్ళు. వినాయకుడి నిమజ్జనానికి వారు ఒక ట్రాక్టర్లో వినాయకుడిని తీసుకెళ్తున్నారు, మరొక ట్రాక్టర్లో ఇంకొక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వారొక ట్రాక్టర్లో తీసుకెళ్తా ఉంటే వీళ్ళు టపాసులు అంటిస్తూ ఉంటే యువతల ట్రాక్టర్లో కూడా ఉన్నాయి, టపాసులు భారీగా ఉన్నాయి. సో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు, అన్న మీరు అంటించొద్దు, అంటిస్తే ఈ ట్రాక్టర్లో కానీ పడితే ఈ మొత్తం అంటుకుంటే మేము కాలిపోతాము, ఇబ్బంది అవుద్ది, ఇక్కడ మందుగుండు సామాన్ ఎక్కువ ఉంది, మీరు అంటించొద్దు అంటే కూడా వాళ్ళు అంటే బీసీలు వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, మనం అధికార పార్టీ ఎమ్మెల్యే మనుషులం, ఎమ్మెల్యేకి బంధువులం కూడా అవుతాం, మనల్ని ఎవడేం చేయగలుగుతాడు అనే ఒక అహంకార ధోరణిని ప్రదర్శించి వద్దు అని వారిస్తున్నా కూడా మళ్ళా రెండోసారి అంటించడం వల్ల అవి వెళ్ళి ఆ నిపురవులు ఈ ట్రాక్టర్లో పడితే వీళ్ళు ఈ పిల్లలు చిన్న పిల్లలు అంతా 9, 10, 11 సంవత్సరాల పిల్లలు ఈ మందుగుండు సామాన్ మొత్తం అంటుకుంటే వాళ్ళ ఒళ్ళంతా కాలిపోయిందండి ఆ పిల్లలకి. దారుణం కదా. వాళ్ళు బీసీలు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వారని చెప్పారు. సో అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎమ్మెల్యే గారు వాళ్ళని రక్షించే ఒక ప్రయత్నం, కేసు కట్టారు, నామినల్ కేసు, స్టేషన్ బెయిల్ ఇచ్చి, అరెస్టులు లేవు, పోడలేవు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి వాళ్ళకి కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ 9 మంది పిల్లలకి తలా 2 లక్షలు ఇస్తే వాళ్ళకేమో ఒక్కొక్కరికి 2 నుంచి 5 లక్షల రూపాయలు మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చు అయితే ఇవాళ ఒంటి మీద 9-10 సంవత్సరాల బాలులు బాలికలు
ఆడపిల్లలు కూడా ఉన్నారు అందులో. ఆ కాలిన మచ్చలు, కాలిన గాయాలు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే టైంకి వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే నువ్వు ఎమ్మెల్యే మనిషివో, అధికార పక్షానికి మా కొమ్ము కాసే వర్గానికి చెందినవారో, లేకపోతే ముఖ్యమంత్రి నా సామాజిక వర్గానికి చెందినవాడు ఉన్నాడని ఈ అహంకారంతో మీరు చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి నష్టపరిచే కార్యక్రమం. అంటే నేనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేపించారనో, లేకపోతే లోకేష్ గారు చెప్పి చేపించారు అనట్లా. ఎందుకు అంత మనకి మితిమీరి వీళ్ళందరూ ఓట్లేస్తేనే కదా మీరు అక్కడ 164 సీట్లు వచ్చింది. సో అటువంటి తరుణంలో అందరినీ కలుపుకుపోయి అందరినీ మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది కదా. సో దాన్ని వదిలిపెట్టి ప్రభుత్వం రాగానే ఆ మితిమీరిన అహంకారం ఎందుకు వస్తుంది అనేది కూడా ఒకసారి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం దగ్గర ఉంది అని కూడా రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత ఇటు చూసుకున్నప్పుడు మళ్ళీ కందుకూరులో నేను సరే ఎవరన్నా మాట్లాడితే మీరు కులాలు ఎత్తి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అరెస్టులు చేస్తాం, కులాల పేరు తీయొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు. నా ఇంటెన్షన్ కూడా కులాల పేర్లు తీసో, కులాల గురించి చెప్పో మాట్లాడాలనేది నా ఇంటెన్షన్ కాదు. కానీ కందుకూరులో నిన్న జరిగిన సంఘటన చూసినప్పుడు కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న విషయాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా అధికారంలో ఉన్నామనే అహంకారం కనపడతా ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు అధికారంలోకి పైగా మిత్రపక్షాలు ఇద్దరు కూడా, పైనేమో మిత్రపక్షాలు, గ్రౌండ్లోకి వచ్చేటప్పటికి నీ కులము నా కులం నాకు పొసకట్లేదు, నేను ఎక్కువ నువ్వు తక్కువ అనే మాట మాట్లాడుతూ ఉంటే నీ ఓటు విలువ నా ఓటు విలువ ఒకటే. బహుశా నీ దగ్గర అధికంగా ధనం ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే నీ ఓటు విలువ నా ఓటు విలువ ఒకటే అయినప్పుడు, అది సమానంగా చూడలేనప్పుడు ఇది ఎంత సరే మీరిద్దరు పొత్తులో ఉంటారా, విడిపోతారా, రాజకీయాలు చేస్తారా, దట్స్ ఇమ్మెటీరియల్. కానీ ఈ గీతలు ఏదైతే గీస్తా ఉన్నారో, విషప గీతలు కులాల మధ్యలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో గీయబడతా ఉన్నాయో, అది భవిష్యత్తులో అంతకుముందు మనం 89లో రంగా గారు చనిపోయినప్పుడు ఆ బాధ చూసాం ఆ విజయవాడ ప్రాంతంలో. అది ఆ విష జ్వాలలు చల్లారటానికి కొన్ని దశాబ్దాలు పట్టింది. మళ్ళా వీళ్ళు తీసుకొచ్చే చేస్తున్నప్పుడు నేనైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రభుత్వాన్ని మరీ ఇటువంటివి ముందుకు పోకుండా ఇటువంటివి ఆపేదానికి మీరు ఎంత కఠిన చర్యలు తీసుకోవాలా, అది మీ సామాజిక వర్గమా ఇంకో సామాజిక వర్గమా. మొన్న ఏదో మహాన్య ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్ ఆల్సో, సరే వదిలే పేరు తీసేయండి. ఒక టీవీ ఛానల్లో మైలవరం శాసనసభ్యుడు మాట్లాడుతూ, జోగి రమేష్ గారు కనుక తప్పు చేసుంటే మీరు శిక్షించండి, ఆయనది నిజంగా కల్తీ సారా అదంతా కనుక నిజమే ఆయనదే అయి ఉంటే ఆయనేమో నేను లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధంగా ఉన్నాను, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వమని ఆయన అంటున్నాడు. సరే అట్లాంటి ఎంక్వైరీలకి ఇస్తారా, ఏం చేస్తారా, దాని గురించి మాట్లాడండి. కానీ అక్కడ కూడా మీరు న్యూస్ ఛానల్కి ఇచ్చే ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి యొక్క కులాన్ని తీసుకొచ్చి, ఆ వ్యక్తి యొక్క కులం వాళ్ళు చేసుకునే ఆ వృత్తిని తీసుకొచ్చి అతన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా మైలవరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో పాలిత వర్గాల్లోకి సంబంధించిన అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కానీ ఈ కులాన్ని వీరు రెచ్చగొడతా ఉన్నారు, పెంచి పోషిస్తూ ఉన్నారు. అది అత్యంత ప్రమాదానికి ఈ రాష్ట్రాన్ని దారితీసే అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోవాలి. ఇంతెందుకు చాలా విజ్ఞులు పెద్దవాళ్ళు తెలివి కళ్ళని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిన్న చూశాను కర్ణాటకలో మన నారాయణమూర్తి గారు అండ్ సుధామూర్తి గారు, కర్ణాటక ప్రభుత్వం సోషియో ఎకనామిక్ సర్వే చేస్తూ ఉంది. అది బ్యాక్వర్డ్ క్యాస్ట్ సర్వే అని ఎక్కడా చెప్పలేదు. టోటల్ కర్ణాటకకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర సర్వే చేసే కార్యక్రమం, ఎవరెవరి పరిస్థితి ఏంటి, స్థితిగతులు ఏంటి తెలుసుకునే కార్యక్రమం. అటువంటిది ఎన్యూమరేటర్లు సర్వేకి వెళ్తే వాళ్ళు మాట్లాడతారు, మేము వెనుకబడిన తరగతులకు చెందిన వాళ్ళం కాదు, మేము సర్వేకి పాల్గొన్నాం. ఎవరు చెప్పారు అది వెనుకబడిన తరగతుల వాళ్ళ డేటా సర్వే తీసి? అంటే దాంట్లో ఒక ఆ స్థాయి వ్యక్తులు కూడా కులాల యొక్క ప్రభావాన్ని ఆ యొక్క ఐ డోంట్ వాంట్ టు యూస్ ద నేమ్, అదే అహంకారం అని అనొచ్చు అనకూడదో నాకు తెలియదు. కానీ ఆ రకమైన భాష వాడుతూ ఉంటే ఎక్కడ పోతా ఉంది దేశం, ఎటు తీసుకెళ్తా ఉన్నారు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా నిన్న హిందూయిజం అని మాట్లాడతాం, హిందూయిజాన్ని రక్షించాలని మాట్లాడే పరిస్థితుల్లో నిన్న మధ్యప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు కామెంట్ చేయడం జరిగింది. ఈ రకంగానే కనుక కుల వివక్ష ఈ దేశంలో ఇట్లే కొనసాగితే ఇన్ని సంవత్సరాలుగా మీరు కాపాడుకొని రాగలిగారేమో హిందూయిజంను, కానీ
మరొక శతాబ్దంలో హిందూయిజం ఈ దేశంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సో కుల వివక్షను తగ్గించుకోండి, ప్రజలందరూ సమానం, అన్ని కులాల మధ్య భేదాన్ని అంతరాన్ని తగ్గించండి అని నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఇండికేషన్, ఒక కాషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని అర్థం చేసుకుంటారనుకుంటాను. కలిసిమెలిసి నడవాలి, అందరం సమానం అనే ఒక ఆలోచనతో నడిస్తే తప్ప అదర్వైజ్ చాలా ప్రమాదం ఈ దేశానికి ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసినప్పుడు రాష్ట్రంలో కూడా కనపడతా ఉన్నాయి అనేది పాలక వర్గాలు కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. అసలు ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. సరే రాజకీయాల వరకు మీరు ఏదో వాడుకుంటారు, క్యాస్ట్ కార్డు ఉంటుంది, బట్ అది అయిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మా సామాజిక వర్గం వాడు ఇంకోటి చంపినా కూడా వాడిని మేము సేవ్ చేస్తామంటే అది అసలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి కాదు కదా. నేను రిపీటెడ్ గా చెప్తా ఉంటాను, ఉత్తరప్రదేశ్ లో హత్రాస్ లో జరిగిన ఘటన చేసిన వాళ్ళు ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, వాళ్ళని కాపాడే విపరీతమైన ప్రయత్నం, ఆ చనిపోయిన బాధితుల్ని, ఆ బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళని కలవటానికి ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీ గారిని దాదాపు 15-20 రోజుల పాటు నిలవరించిన కార్యక్రమం. నిన్న హరి ఓం వాల్మీకి అని ఒక దళిత వ్యక్తిని చంపేస్తే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ గారు పరామర్శకు వెళ్దాం అని చూస్తే పోలీసులు ముందే వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్, రాహుల్ గాంధీని మేము కలిసే ఉద్దేశం లేదని చెప్పండి, రాహుల్ గాంధీని కలవమాకండి, వాస్తవాలు బయట చెప్పమాకండి అంటే అక్కడ కూడా ఆ హరి ఓం వాల్మీకి అనే అతను దళితుడని చంపేశారు. సో ఈ రకమైన వివక్ష ఈ దేశంలో కొనసాగితే అది దేశానికి ఎంతవరకు ప్రయోజనం అనేది, కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఈ 5 సంవత్సరాలు నా కుర్చీ కాపాడుకోవడానికి నేను రాజకీయం చేయొచ్చు, కానీ భవిష్యత్తు 200-300 సంవత్సరాల పాటు ఈ దేశం ఎలా నిలబడాలనేది దూరదృష్టి కూడా ఉండేవాడే నిజమైన నాయకుడు అవుతాడు కదా. ఈ రోజు నేను 5 సంవత్సరాలు కూర్చొని వెళ్ళిపోవచ్చు కానీ బట్ దేశం యొక్క పునాదిని కాపాడాలి కదా. ఇది 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 చాలా పెద్ద బ్రాడ్, ఎవరైనా సరే బికాస్ దట్స్ ద రీజన్ వై నేను అపీల్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా అనేది అందుకే. మీరు అధికారంలో కూర్చున్న వాళ్ళు దయచేసి దాన్ని అర్థం చేసుకొని నిలువరించే ప్రయత్నం చేయండి. చూద్దాం మరి దానికి ఏం సంబంధించి జరుగుతుందో. సరే ఇంకో క్రూషియల్ ఇష్యూ, మోదీ గారు మొన్న వచ్చారు, శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు, దండం పెట్టుకున్నారు, కర్నూలు వచ్చారు. ఓ బహిరంగ సభలో కూటమి నేతలు మోదీని ప్రశంసించారు, మోదీ కూటమి నేతలను ప్రశంసిస్తూ వచ్చారు. దీంట్లో రాష్ట్రానికి వచ్చింది ఏంటి, జరిగింది ఏంటని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఇంత పెద్ద డేటా సెంటర్ని ఇచ్చాము, రాష్ట్రానికి సంబంధించి కేంద్రం ఏవైతే నిధులు ఇవ్వాలో అవన్నీ ఇచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? మళ్ళీ మోడీ గారు శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామి దర్శనానికి వచ్చారు, అంతవరకు డెఫినెట్ గా ఆనందం, స్వాగతిస్తాం. అట్లా అంతకు ముందు సారి వచ్చినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వెళ్ళారు, దాన్ని కూడా స్వాగతిస్తాం. దైవ దర్శనం మినహా ఆ లోపల దేవాలయంలో ఉండే అయ్యగారుల చేత శటగోపురం పెట్టించుకోవడం మినహా రాష్ట్రానికి ఏమి ఇచ్చారంటే రాష్ట్రం నెత్తిన శటగోపురం పెట్టాడు నరేంద్ర మోడీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతాం. నాకైతే ఈ రాష్ట్రానికి ఆయన ఏది ఇచ్చినట్టు కానీ వీళ్ళకి లబ్ధి చేకూరినట్టు కానీ నాకు ఆ డయాస్ 2 వేదికల పైన, ఏదో తిరుపతి వచ్చి గుంటూరులో అమరావతిలో మీటింగ్ పెట్టినప్పుడు కానీ, నిన్న ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు కానీ, అంతకుముందు యోగా పేరుతో విశాఖపట్నం వచ్చినప్పుడు కానీ రాష్ట్రానికి సంబంధించి ఏమన్నా ఇచ్చారా? కంటిన్యూస్ గా జరుగుతున్న ప్రోగ్రామ్స్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రోగ్రామ్స్, అంతకుముందు శంకుస్థాపన చేసినాయో కంప్లీట్ అయినాయో వాటిని ప్రారంభించడం తప్ప అదనంగా ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినవి కానీ అదనంగా ఈ రాష్ట్రానికి ఇచ్చింది కానీ ఏమన్నా ఉందంటే ఒక్క ఈశమెత్తు కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఆ మీటింగ్ ఏదైతే జరిపారో ఒక 300 కోట్లు 400 కోట్లు ప్రధాని వచ్చారు, 100 లక్షల మందిని తరలించారు అన్నప్పుడు 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టుంటారు. అది ఖర్చు ఇక్కడ ఇచ్చుంటే ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయ్యి ఉండే. అలా కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చి కేవలం తన ఇమేజ్ దేశవ్యాప్తంగా ఎప్పుడన్నా కొంచెం గ్రాఫ్ తగ్గుతుంది అన్నప్పుడు నేను గమనించినప్పుడు ఈ 3-4 సందర్భాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, లోకేష్ గారితో పొగిడించుకోవడం, ఆ పొగడత కూడా ఆయనకు అర్థమవుతుందో అర్థం కాదో అని మళ్ళీ కష్టంగా వీళ్ళు కూడా హిందీ మాటలు నేర్చుకొని 4 హిందీ మాటల్లో పొగట్టం, ఆయన 4 తెలుగు మొక్కలు నేర్చుకొని వీళ్ళని పొగట్టం. అంతకు మించి ఈ రాష్ట్రానికి వనగూరిన లబ్ధి అయితే ఏమీ కనపడలే. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఒక చట్టం అనేది ఉంది, ఆ చట్టానికి సంబంధించిన ఈ అంశాలు పెండింగ్ ఉన్నాయి, మీరు ఇస్తే మేము బాగుపడతాం అని ఒక రిప్రజెంటేషన్ డిమాండ్ చేసే ధైర్యం లేదులేండి, రిప్రజెంటేషన్ ఇచ్చే ధైర్యం కూడా లేదు వీళ్ళకి. సో అటువంటి పరిస్థితిలో ఒకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 25 సీట్లు ఉన్నాయి. ఈ 25 సీట్లను కనుక మనం
తీసుకొని వెళ్తే మళ్ళీ ఇంకొకసారి టర్మ్ కూడా మనం అధికారంలో ఉంటాం కాబట్టి దానికి కావాల్సిన ఏర్పాట్లుగా ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు భజన చేసుకుంటా ఉండే కార్యక్రమం కనపడింది తప్ప జిఎస్టీ గురించి, జిఎస్టీ యొక్క లబ్ధి గురించి మాట్లాడడానికి, జిఎస్టీ ప్రజలకు ఏదో మేలు వనగూర్చామని మాట్లాడడానికి వచ్చారు. జిఎస్టీ మేళ్లు కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారిక లెక్కలు ఏం చెప్తా ఉన్నాయంటే సంవత్సరానికి రానున్న కాలంలో సంవత్సరానికి 8,000 కోట్లు ఒక సంవత్సరానికి ఆదా అవుతాయని చెప్తున్నారు. 8,000 కోట్లని సరాసరి 100% కనుక కుటుంబానికి ట్రాన్స్ఫర్ చేస్తే, ప్రజలకి ట్రాన్స్ఫర్ చేస్తే, అంటే అందులో మళ్ళీ వితౌట్ ఎనీ డీవియేషన్ రేట్లు పెరగడం ఇట్లా కాకుండా 8,000 ట్రాన్స్ఫర్ చేస్తే ఒక కుటుంబానికి నెలకి అయ్యే ఆదా 450 రూపాయలు. 450 రూపాయలు ఒక కుటుంబానికి ఆదా అయితే దాని సూపర్ సేవింగ్ అని. ఇవాళ ఒక చిచ్చుబుడ్డు ప్యాకెట్ రాదు, రేపు దీపావళి కదా, దీపావళి చేసుకుందాం కొనుక్కుందాం అంటే సరైన ఒక చిచ్చుబుడ్డు ప్యాకెట్ రాదు. దాన్ని సూపర్ సేవింగ్స్ అనే పేరుతో నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ ప్రసంగిస్తామంటే దాన్ని వీళ్ళిద్దరు పక్కన కూర్చొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తామంటే ఇక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి వీళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ పైన ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సరే, ఆ రాయలసీమలో ఉదాహరణకి హంద్రీనీవా కావచ్చు, సృజల్ మన గాలేరు నగరి కావచ్చు, ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి పోనీ ఆ ఫండ్స్ ఎంత అవుతాయి, మిగతా రాష్ట్రం అంతా పక్కన అట్లా ఇస్తాం మనం. వెనకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఉంది, అది ఇచ్చాం మనం. అట్లా ఏమన్నా వచ్చిందా, హామీ అన్నా వచ్చిందా? అది ఏది రాలేదు. కానీ సో ఇట్స్ ప్యూర్లీ రాజకీయంగా నరేంద్ర మోడీకి అవసరం అనుకున్నప్పుడు వీళ్ళతో పొగిడించుకొని చంద్రబాబు నాయుడు గారితో లాస్ట్లో బీహార్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాబోతా ఉందని హిందీలో చెప్పించుకొని వెళ్ళటం తప్ప అంతకు మించి ఏం కనపడలే. తర్వాత మీరు డేటా సెంటర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. విశాఖపట్నంలో డేటా సెంటర్. సరే, ఎనీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుంది, ఇండస్ట్రీ పెట్టుబడులు వస్తాయి, తద్వారా మనకి ఉద్యోగాలు వస్తాయి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఖచ్చితంగా స్వాగతిస్తుంది. కానీ మీరు 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తూ తద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటే అంతకుముందు ఈనాడులోనూ వేరే పత్రికలో రాయడం జరిగింది 200 ఉద్యోగాలు వస్తాయని. తర్వాత మళ్ళీ దాన్ని మినిస్టర్ గారు 1,88,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. సరే, డేటా తీస్తే చూస్తే గూగుల్ సాఫ్ట్వేర్ దగ్గర మొత్తం పనిచేస్తున్న ఎంప్లాయీస్ యొక్క సంఖ్య ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 1,88,000 అండి. సో ప్రపంచవ్యాప్తంగా 1,88,000 వీళ్ళు ఇవాళ ఈ డేటా సెంటర్ ఇవ్వడం వల్ల ఇక్కడ పనిచేసేది ఎంతమంది అంటే 1,80,000 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటున్నారు. అంటే ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే మళ్ళీ అంతమందిని క్రియేట్ చేస్తామంటే అది ఏమన్నా నమ్మశక్యంగా ఉంది? సరే, నాకు లోకేష్ గారు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే డేటా సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ఒక స్టోరేజ్. అంటే ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో గూగుల్ ఏదైతే వర్క్ చేస్తూ ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు మొత్తం ఇక్కడ స్టోర్ అవుతాయి. అంటే ఉదాహరణకి మన మెదడు లాగా అనుకుందాం. సో ఒక మెదడు లాంటి పాయింట్ విశాఖపట్నంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇక మిగతా శరీరం అంతా ఏంటంటే ప్రపంచం. సో ప్రపంచంలో పనిచేసే మిగతా ఎంప్లాయీస్ 1,88,000 మంది ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మెదడు నుంచి సిగ్నల్స్ అందాలి, వీళ్ళు ఇక్కడ నుంచి సర్వీసెస్ తీసుకోవాలి. సో ఈ సర్వీసెస్ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆంధ్ర రాష్ట్ర ఎంప్లాయీస్గా ఆయన కన్సిడర్ చేస్తున్నాడేమో అని అనిపించింది తప్ప 1,88,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తామని ఏ గూగుల్ ఎవరో చెప్తే ఇన్ఫాక్ట్ అది గూగుల్ కంపెనీ కూడా కాదు, గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్. సో గూగుల్ అనుబంధ సంస్థ CEO ఎవరైనా వచ్చి ఇదిగో మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు ఎగ్జంప్షన్స్ ఇస్తోంది, మేము 2 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతా ఉన్నాం, మ్యూచువల్గా మీరిద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేస్తే మాలాంటి వాళ్ళ నోట్లన్నిటికీ తాళాలు పడతాయి కదా. ఇన్ఫాక్ట్ అది మాట్లాడిన వాడిని జైల్లో పెడతా అనే దానికన్నా MOU చేసుకున్న ఎవరితో చేసుకున్నారో మీరిద్దరు కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే అయిపోయింది. మాలాంటి వాళ్ళు మాట్లాడే అవకాశమే ఉండదు. సో అనవసరమైన మోర్ ఓవర్ దీని గురించి మళ్ళీ కర్ణాటక మంత్రి గారిని అవహేళన చేసి మాట్లాడడం, వాళ్ళని అక్కడ రెచ్చగొట్టడం, ఇంత చేస్తే లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అక్కడ IT కంపెనీలో ఉద్యోగాలు కానీ చాలా మంది రాయలసీమ ప్రాంతానికి చెందిన వాళ్ళు అట్ ద సేమ్ టైం నెల్లూరు ప్రకాశానికి చెందిన చాలా మంది వలసలు వెళ్ళి అక్కడ పని చేసుకోవడం కానీ అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఆ కర్ణాటక ఇస్తా ఉంటే మనం వాళ్ళని రెచ్చగొట్టుకొని వాళ్ళతో తగాదాకి వెళ్ళి శత్రుత్వం పెంచుకొని ఆ రాష్ట్రంతో అవసరమా? అంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో తగాదాకి వెళ్తే ఇక్కడ నరేంద్ర మోడీ మెచ్చుకుంటాడనా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చ అవుద్ది, ఐ కెన్ ఎమర్జ్ యాజ్
ఈ దేశంలో నేను కూడా ఒక లీడర్గా ఎమర్జ్ అవుతాం అనే దానికి తగాదాకి వెళ్తున్నట్టే ఉంది తప్ప నిజంగా ఏం లాభం ఉంది? 22,000 కోట్లు మీరు వాడికి ఇన్సెంటివ్స్, ఆయన అడిగాడు 22,000 కోట్లు ఇన్సెంటివ్స్ ఇస్తే ఏ కంపెనీ ఎక్కడికన్నా వస్తుందా? రాష్ట్రం ఆర్థిక పరిస్థితి, రాష్ట్రం సస్టైన్ అవ్వాలి కదా, అది కూడా కొంచెం ఆలోచించుకొని పని చేయాలి మనం ఇచ్చేటప్పుడు అని చెప్పాడు ఆయన. దీని మీద మళ్ళీ రాజకీయంగా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ ఆరోపణలు దారి అవసరం లేదు కదా. ఇప్పుడు నీ రాష్ట్రానికి ఒక ఇన్వెస్ట్మెంట్ వస్తూ ఉంది, వెరీ హ్యాపీ, దానికి అవతలాన్ని తక్కువ చేయాల్సిన పని లేదు కదా. ఓకే 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 చూద్దాం మరి దానికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా. ఇది అంబటి రామకృష్ణ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఏ హటి.